రాజకీయ బలం, సామాజిక బలం, ఆర్థిక, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అన్ని బలాలు ఉండి మన గలాలు వినపడితే దళాలుగా తయారైతే తప్ప మనకు ఫలాలు రావండి. లేదా అరటిగెలను నరికినట్టు మనం నరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు అవే చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళతో బ్రదర్హుడ్డు అనుకుంటే ఉడ్డు కోసినట్టు కోసేస్తారండి. ఇది గాడ్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆల్రెడీ జరిగింది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసమే ఇన్నిసార్లు రిపీట్ చేసి చెప్తున్నాను. మీరు వచ్చే తరాన్ని ఎడ్యుకేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళు మాట్లాడేలా చేయండి, వాళ్ళు బొట్టు పెట్టుకునేలా చేయండి. మన ఆడపిల్లలు ఎలా తయారయ్యారండి? బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడేలాగా ఓయ్ అనే స్థితి నుంచి ఓయోకి వెళ్ళే స్థితికి వచ్చింది. మీకు ఎలుగుంటుంది. వాళ్ళు చాలా చాలా స్పష్టంగా డోంట్ లెఫ్ట్ ఎనీ సింగిల్ హిందూ గర్ల్ యాజ్ వర్జిన్. ఒక్క హిందూ గర్ల్ కూడా వర్జిన్గా ఉండకూడదని వాళ్ళు చాటింగ్ చేస్తున్నారు, మీటింగ్ చేస్తున్నారు, దొరికిన తర్వాత బీటింగ్ చేస్తున్నారు. కాబట్టి మనం మారాలి, ఎడ్యుకేట్ చెయ్యాలి, మన ఆడపిల్లల్ని అమ్మ జాగ్రత్త అని చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఇది దాంతో ఫ్రెండ్షిప్ చేద్ది. చేసిన తర్వాత మేరా ఘర్కో అయ్యి అంటది, ఏ ఢర్నై మేరా గర్ హై అంటది. వచ్చిన తర్వాత తీసుకెళ్తుంది. ఆ రూమ్లో ఆడుంటాడు వాళ్ళ అన్నయ్య, ఏ మేరా బయ్యా హై, తర్వాత ఆపికెళ్ళి ఎక్కువ గొయ్యా హై. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా అదే. అందుకని ఎడ్యుకేట్ చేయండి మన పిల్లల్ని, వచ్చే తరాన్ని. అన్నీ సమానం కాదని, ఎడారి మతాల ప్రమాదమని, కొత్త దేశాలను పుట్టించేటువంటి లత్కోర్ మతాలని, కోట్ల ప్రాణాలు తీసినటువంటి రాక్షస మతం అని ఖచ్చితంగా చెప్పాలి. మీ లోపల ఎక్కడైనా సెక్యులరిజం ఉందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నపుంసకులే. ఆ నపుంసకులే ప్రమాదము. ఆ ప్రమాదం మనకి 47లో వచ్చింది, తర్వాత వచ్చింది, అంతకుముందు వచ్చింది, మళ్ళీ రాకుండా ఉండడం కోసమే నా నివేదన. ఎడ్యుకేట్ హిందూస్, అదర్వైజ్ దే ఆర్ రెడీ టు ఎరాడికేట్ హిందూస్. అదే జరగబోతుంది. జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ్. అందరికి ధన్యవాదాలండి.